ఈ రోజు ఇతని తల బద్దలైపోతుంది అనుకుంటాను. బుర్ర ఎంత స్ట్రాంగ్ గా ఉందో తెలుసుకోవడానికి ఈ విధంగా చేయాలా? ఒకవేళ మీరు ఎలాస్టిక్ ని లాగి బలంగా ఈ విధంగా గురిపెట్టి కొట్టాలనుకుంటే ఇందులో ఎలాస్టిక్ పొటెన్షియల్ ఎనర్జీ బాగా స్టోర్ అవుతుంది. ఫిజిక్స్ లో ఈ విధంగా ఎనర్జీని స్టోర్ చేయడం పెద్ద పనే. మీరు ఈ స్ట్రెచ్ ని రెట్టింపు చేశారంటే అప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ 4 రెట్లు ఎక్కువగా స్టోర్ అవుతుంది. దీన్ని మీరు వదిలిన వెంటనే ఈ పొటెన్షియల్ ఎనర్జీ పూర్తిగా కైనెటిక్ ఎనర్జీగా మారిపోతుంది. వెల్, అదంతా సరే గాని ఇప్పుడు మీకు నేను కొన్ని గొప్ప నమూనాల్ని చూపించబోతున్నాను. గమ్మత్తుగా ఉండే నమూనాలివి. వీళ్ళు పనిచేస్తుంటారు, మనం నేర్చుకుంటూ ఉంటాం. ఓ పని చేద్దాం, ఈ నమూనాలు చూసి ఏదైనా నేర్చుకుందాం రండి. నేను ముందే చెప్పాను కదా, ఎలాస్టిక్ ని లాగేస్తే ఎనర్జీ స్టోర్ అవుతుందని. ఇదిగో ఈ డేరింగ్ గర్ల్ కి తగిన కష్టానికి ఫలితం దొరికింది. ఇలాంటి పని చేస్తే ఎవ్వరూ అరవక తప్పదు. మరి ఈ సక్సెస్ కి ఫెయిల్యూర్ కి మధ్య ఒకే ఒక విషయం ఉంది, అదేనండి ఎలాస్టిక్. ఈ డేరింగ్ హ్యాండ్సమ్ డూడ్ ని జైంట్ హ్యూమన్ స్లింగ్ షాట్ కి యూజ్ చేశారు. ఈ కార్డ్ ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీకి సరిసమానంగా పనిచేస్తుంది. ఇతన్ని కట్టి ఉంచడం చాలా మంచి పని, లేదంటే ఎగిరి వెళ్లి జంగిల్ కటువై పడేవారు. కానీ వీళ్ళని కట్టిపెట్టి ఉంచడం వల్ల కైనెటిక్ ఎనర్జీ మళ్లీ ఎలాస్టిక్ ఎనర్జీగా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇది దాదాపుగా గంటకు 40 కిలోమీటర్ల వేగంతో జరుగుతుంది.